వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను మాలతి. హరహర మహాదేవ నినాదాలతో కాశ్మీర్ లోయ మాన్మ్రోగుతోంది. హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న పవిత్ర అమర్నాథ్ గుహల్లో మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కఠినమైన వాతావరణం, ఎత్తైన కొండలు, సుదీర్ఘ నడక ఏది భక్తుల విశ్వాసాన్ని ఆపలేకపోతోంది. అమర్నాథ్ యాత్ర విశేషాలను, ఇక్కడ నెలకొన్న పరిస్థితులను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. తెల్లవారుజామునే వేలాది మంది భక్తులు బంబం బోలే హరహర మహాదేవ అంటూ యాత్రను ప్రారంభిస్తున్నారు. సముద్ర మట్టానికి సుమారు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడం హిందువులకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు ప్రధానంగా పహల్గాం, బాల్తాల్ మార్గాల ద్వారా యాత్ర కొనసాగిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు సైతం భక్తి భావంతో కష్టమైన మార్గాన్ని అధిగమిస్తూ శివుని దర్శనం కోసం ముందుకు సాగుతున్నారు. యాత్రికుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పరిపాలన విస్తృత ఏర్పాటు చేసింది. వేలాది మంది భద్రతా సిబ్బంది, వైద్య బృందాలు, అత్యవసర సేవలు, డ్రోన్ నిఘా, సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించారు. ఇక వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు యాత్రికులకు సూచనలు జారీ చేస్తున్నారు. అవసరమైన చోట్ల విశ్రాంతి కేంద్రాలు, తాగునీరు, వైద్య శిబిరాలు, లంగర్ సేవలు ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ పవిత్ర యాత్రలో పాల్గొంటున్నారు. శివుని కరుణ కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే అమర్నాథ్ యాత్ర ఈసారి కూడా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. మంచు శివలింగం దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతూ తమ యాత్రను కొనసాగిస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మళ్ళీ మరొక స్టోరీతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.